మార్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆటో వాళ్ళు కానీ ప్రజలు కానీ రంగనాథ స్వామి మార్కెట్ అని పిలువబడుతున్నది. అది ఎన్ని ఏళ్ళ నుంచి అది జరుగుతుంటే అది ప్రజలకు వ్యతిరేకంగా హిందువులు కానీ ఒక పార్టీ కాదు అందరికి సంబంధించిన మార్కెట్ ఇది. కానీ కొంతమంది ఆడ వైఎస్ఆర్ ఆడ భజన చేసే కొంతమంది వాళ్ళకి పేరు రావాలనే ఉద్దేశంతో దీన్ని దేవుని పేరు రంగనాథ స్వామి పేరు తీసేసి వైఎస్ఆర్ అని పెట్టడం జరిగింది. పెట్టినా నుంచి అందరూ బీజేపీ వాళ్ళు కానీ హిందూ సంఘాలు కానీ బీజేపీ టీడీపీ వాళ్ళు కానీ ర్యాలీలు చేసి మున్సిపల్ కమిషనర్కి ఇచ్చి కౌన్సిల్లో పెట్టి నుంచి వ్యతిరేకంగా జరుగుతుంది. పేరు పెట్టడం తప్పు, రంగనాథ స్వామి పెట్టాలని చెప్పినా కూడా వాళ్ళు మూర్ఖంగా పోయి పేరు మార్చకుండా కౌన్సిల్లో కూడా పెట్టినా కూడా కౌన్సిల్లో కూడా మా రంగనాథ్ పెట్టాలని చెప్పి ఒప్పుకోకుండా అది రిజెక్ట్ చేయడం జరిగింది. చెప్పినాం, అయ్యా మీరు మార్చలేకున్న పక్షంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 10 రోజుల్లో మేము మార్చి తీరుతామని చెప్పినాం. మీరు